ఒక్కటి చేయదు వంశీ సార్. ఇది కేవలం మీరు భవిష్యత్తులో భార్యాభర్తలుగా కలిసి ఉండడానికి ఆధారం మాత్రమే. మీరిద్దరూ నన్ను క్షమించండి. ఇదేంటిది? నేను ఇంతసేపు పడుకునున్నానా? నేను ఇంకా వంశీ వసుంధర్ని వేరు చేయడానికి ప్లాన్ చేయలేదు. అప్పుడే ఇంత టైం అయిపోయిందా? సర్లే, కనీసం గది చుట్టూ మంటలైనా పెట్టాలి. ఎలాగో ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. వీడికేమైనా పిచ్చా? ఈ టైంలో క్లీన్ చేస్తున్నాడేంటి? ఇంట్లో పనివాళ్ళు ఎక్కువయ్యి ఎవరేం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. ఏ గుడ్ మార్నింగా? ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏంట్రా? తెల్లారై చాలాసేపు అవుతుంది మేడం. అంటే వంశీ వసుంధర తెల్లారిపోయిందా? అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను. అందుకే అంటాడు ఆ జోగేంద్రగాడు నేనెందుకు పనికిరానని. అసలు దీనంతటికి కారణం ఆ రవళి. దీని తల్లి ఈరోజు దాన్నంత తేల్చాల్సిందే. నన్ను ఎంత బకరాని చేసింది. వస్తున్నానుండవే రవళి, నా చేతిలో చద్దుగాను. అనుకున్నదంతా తల్లకిందులైపోయింది. వంశీ వసుంధరలను విడదీయాలని నేను అనుకుంటూనే మత్తులో నిద్రపోయి ఉదయం లేచి చూసేసరికి కళ్ళు మూతలు పడ్డాయి నాకు. కనీసం ఆ జోగేంద్రగాడున్నా ఈ ముహూర్తం జరగకుండా ఆపడం కోసం వాణ్ణి వాడే పొడుచుకుని నన్ను కాపాడండి అని ఏడ్చేవాడు. ఇక నక్షత్ర జీవితం బాగుపరచాలనుకోవడం ఇంపాసిబుల్గానే కనిపిస్తుంది. ఇదేంటి, వసుంధర ఇక్కడుంది? అసలు ఇక్కడుంది వసుంధరేనా? డౌటే లేదు, ఇక్కడుంది వసుంధరే. మరి అక్కడుందెవరు? లేదు లేదు, మనం దీన్ని నిద్రలేపకూడదు. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి
అసలు విషయం ఏంటో తేల్చాల్సింది. వదినా, ఆనంద్, అలేఖ్యా, ఏమైంది అత్తయ్య? అసలు మాతో నీకు అవసరమే ఉండదు, అయినా ఎందుకు పిలిచినట్టు? నన్ను అడగకుండా మీరే అటు చూడండి. ఈ విషయం గురించి మనం మాట్లాడుకోకూడదు కానీ వదినా, వసుంధర గదిలో ఉండాలి కానీ మరిక్కడ ఉండడం ఏంటి? అలేఖ్య, కాస్త నువ్వైనా వెళ్ళి వసుంధర్ని నిద్రలేపు. తననే విషయం అడిగి కనుక్కుందాం. అక్క అక్క మేడం, ఏంటి వసుంధర, నువ్విక్కడున్నావు? ముహూర్తం ఈ రోజుకి అయ్యుండదనుకున్నావా? ఒకవేళ అలా అనుకున్నా ఇలా పట్టుబట్టలు కట్టుకోవు కదా, మరి ఏమైనట్టు? లేదు ఐరేంద్రి గారు, నిన్న రాత్రి ముహూర్తం కంటే ముందే వంశీ సార్ బయటికి వెళ్ళారు. ఆయన కోసం ఎదురు చూసి చూసి నేను ఇక్కడే పడుకుండిపోయాను. మరి నువ్విక్కడుంటే గదిలో ఉన్నది ఎవరు వసుంధరా? ఐరేంద్రి, ఏంటి నువ్వు అంటుంది? అదే వదినా, ఇందాకిలా వస్తూ ఉంటే పైనేదో చప్పుడైంది. ఏంటా అని వెళ్ళి చూస్తే వీళ్ళ శోభనం గది తలుపు తెరిచుంది. అక్కడ వంశీ వసుంధర అటు తిరిగి పడుకునున్నారు. సరే అని ఇలా కిందకొస్తుంటే ఇదిగో వసుంధర ఇక్కడ కనిపించింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు వదినా. దీనికి బదులు వసుంధర చెప్తుంది ఐరేంద్రి. చెప్పాను కదా మేడం, వంశీ సార్ కోసం ఎదురు చూస్తూ నేను ఇక్కడే నిద్రపోయాను. నాకేమీ తెలియదు. ఇంతకీ అత్తయ్య చెప్తుంది నిజమో అబద్ధమో నాకైతే నమ్మబుద్ధి కావట్లేదమ్మా. ఇక్కడే ఎందుకు? అంత అనుమానంగా ఉంటే గది దగ్గరే కన్ఫర్మ్ చేసుకుందాం. పదండి. పద ఆనంద్. వంశీ, 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 లే. గుడ్ మార్నింగ్ అత్తయ్య. వంశీ, మేమందరం వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, నిజాన్ని తెలుసుకోవడానికి. వసుంధర, నువ్విక్కడున్నావేంటి? ఆ విషయం అడగడానికే మేమందరం ఇక్కడికి వచ్చాం వంశీ. వసుంధర మాతో ఉంటే మరి ఇక్కడుందెవరు? వంశీ, అసలేంటిదంతా? అక్కడున్నదెవరు? అక్కడున్నదెవరో నాకెలా తెలుస్తుందమ్మా? అంతా వసుంధరకి తెలియాలి. ఇది మరీ బాగుంది. తానేమో నీ కోసం ఎదురు చూసి చూసి కింద హాల్లో నిద్రపోయానని చెప్తుంది. ప్రశాంతంగా ఉన్న మన ఇంట్లో కలకలం రేపిందెవరు?
అసలు ఇక్కడ ఉన్నది ఎవరో నేను చూస్తా. ఏ రమలి, లేవు. ఏ రమలి, లేవే. అమ్మో అమ్మో అమ్మో, ఈ రవళి ఎంత పాపానికి ఒడిగట్టిందో చూడొదినా. ఏ రవళి, ఏంటి నీది ఇక్కడ? ఈ గదిలో ఎందుకున్నావు? ఆ విషయం నువ్వు చెప్పాలి వంశీ. ఈ పని మనిషి రవళి అది పట్టుబట్టలతో ఈ గదిలో ఉందేంటి? అత్తయ్య, నిజంగా ఏమైందో నాకు తెలియదు. రవళి ఈ గదిలో ఉన్నట్టుగా నేను ఇప్పుడే చూడ్డం. ఏంటి రవళి మొత్తం ఆక్రమించాలని ముందు ఈ గది నుంచే మొదలు పెట్టినట్టున్నావు? అంతా నువ్వనుకున్నట్టే జరిగిందా, లేక ఇక్కడేదైనా మిస్ అయిందా? ఏమంటున్నారు అమ్మగారు మీరు? నేను అసలు ఈ గదికొచ్చి ఎలా పడ్డానా అని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. వదినా, జరగాల్సిన ఘోరం ఎలాగో జరిగిపోయింది. వీళ్ళెవరు ఇంకేం చెప్పరు. ఇక వసుంధర్నే తేల్చుకోవాలి. నాకైతే ఈ బాధతో మనసే బరువెక్కింది. నువ్వే మాట్లాడా ఐరేంద్రి. వంశీ సార్ తప్పు చేశారు సుచిత్ర మేడం. మీరందరూ వద్దన్నా పనిలో ఎందుకు పెట్టుకున్నారో, దాని మీద అంత శ్రద్ధ ఎందుకు చూపించారో ఇప్పుడు అర్థమైంది. వంశీ సార్ రవళికి ఎంత దగ్గరయ్యారో నాకు అంతే దూరమయ్యారు. వంశీ సార్ పూర్తిగా మారిపోయారని చిన్నాళ్ళు నేను భ్రమపడ్డాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను దారి మళ్లించి నాతో మారిపోయినట్టు ఇన్నాళ్ళు నటించాలని. వసుంధర, ఏం మాట్లాడుతున్నావు? నేను మీకోసం చాలా ఎదురు చూశాను వంశీ సార్. ఆలస్యం జరిగినందుకు నాకు అన్యాయం చేశారు. అన్యాయం చేశారు. ఇంకా ఇక్కడే ఉంటే ఈ బాధతో నా గుండె రగిలిపోయేలా ఉంది. వసుంధర, అక్క, అమ్మ వసుంధర, అక్క ఆగు. పని కోసం వెతుక్కుంటూ వచ్చి వంశీ వసుంధర్లు విడిపోవడానికి ఇంత దారి తీసావంటే రవళి, అమ్మో 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 అబ్బా మండిపోతుందిరా. అమ్మా, ఏంటన్నా కానిస్టేబుల్ గారు ఎదురుగా ఉన్నారని ధైర్యం లేక నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావా అన్నా? ఒరేయ్, ఇదంతా నీ వాళ్ళేరా. ఊరికే ఉండే వాళ్ళని ఉండనివ్వకుండా నువ్వు వాళ్ళని కెలికావు. అమ్మా, ఇదిగో చూడు, అచ్చులు పడేలా ఎలా కొట్టారు. అందుకే కదన్నా ఇప్పుడు నా తప్పుని సరిదిద్దుకోవడానికే నేను ఈ కాపురం పెడుతున్నాను. ఆ, ఆ, అమ్మా, ఏంట్రా ఈ నొప్పి? ఏంటన్నా ఓ, ఈ బాధలో పడి వదిని మర్చిపోయావా? నీకు బాధగా ఉందని వదిని తలుచుకోవా? ఒరేయ్, నేను వీధి రౌడీని కాదురా,
ఒంటి మీద ఇన్ని దెబ్బలున్నా మామూలు అనుకోవడానికి. వదినతో సంతోషంగా గడపాల్సిన నువ్వు ఈ సెల్లో గడపడం ఏంటన్నా? ఈ దెబ్బల కన్నా అదే ఎక్కువ బాధగా ఉందన్నా. అన్నా, కానీ అక్కడ కార్యం జరిగిపోతే దానికి బాధ్యులు ఎవరన్నా? కార్యం జరిగిపోతే ఘోరం జరిగిపోయినట్టే కదన్నా. ఎంతసేపు కానిస్టేబుల్ గడు కొడుతుంటే నా గుండెకు మాత్రమే చెయ్యడ్డు పెట్టుకున్నారా? ఎందుకంటే నా వసుంధర అక్కడ ఉంటుంది కాబట్టి. ఆ కార్యం జరగకుండా ఐరేంద్ర గారు చూసుకుంటారు. నా వసుంధర నా నుంచి ఎప్పటికీ దూరం కాదురా. సర్లే అన్నా, నీకు బాగా నమ్మకంగా ఉందా? అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది. నాకు కూడా ఒళ్ళు పులిసిపోయింది. నాకు కూడా కాస్త కాపురం పెట్టానా? నువ్వెలాగో వదిన్ని గుర్తెచ్చుకున్న ఆనందంలో ఉన్నావు కదా, నాకు కాపురం పెట్టన్నా ప్లీజ్ అన్నా. సరేలేరా, అడు తిరుగు. అమ్మో, ఏం అమ్మో అన్నా! ఏంట్రా, ఏం జరిగింది? అన్న కనికరం లేకుండా నన్ను తన్నాడు. ఒరేయ్, నువ్వు చేసిన పనికి వేడినీళ్ళతో కాపురం కాదురా, అయ్యే వేడినీళ్ళు నీ మొహం మీద పోయాలి. మీరు చేసిన పనికి మిమ్మల్ని నేను కొట్టాలరా. సార్, ఇందాకే కదా సార్ కొట్టారు, మళ్ళీ అప్పుడేనా? కొంచెం కూడా గ్యాప్ తీసుకోరా. స్టేషన్ రూల్ ప్రకారం నీతో పాటు సెల్లో ఉన్న వ్యక్తిని కొట్టకూడదు. స్టేషన్ రూల్స్ ని బ్రేక్ చేస్తే ఏమవుతుందో తెలుసా? లాఠీ కూడా బ్రేక్ అవుతుంది. ఓరి దేవుడు, ఎర్ర కొట్టేస్తున్నారా బాబు. అమ్మా అమ్మా అమ్మా. రవళి ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు శ్రీమతి గారు. తనుక మంచి మనిషి కదా, అసలు ఇలా తయారవడానికి కారణం ఏంటో. అబ్బబ్బబ్బబ్బా, మీరు మళ్ళీ మళ్ళీ ఆ రవలి పేరు గుర్తు చేయకండి శ్రీవారు. దానికి ఎంత ధైర్యం ఉంటే అక్క శోభనం చీర కట్టుకొని వంశసార్ గదిలో ఉంటుందా? చిచ్చి, తలుచుకోవడానికి తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఇదంతా దానికి అత్తయ్య గారు అక్క ఇచ్చిన చనువే. ఊరికి ఆవేశపడిపోకండి శ్రీమతి గారు. ఆలోచిస్తుంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుగా నాకు అనిపిస్తోంది. మీరన్నట్టు ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటే నిజం బయటపడినప్పుడు వంశసరైనా మాట్లాడొచ్చు కదా. లేదు లేదు శ్రీవారు, ఆ రవళియే వంశసార్ని దక్కించుకొని మా అక్క జీవితానికి ఎసరు పెట్టాలనుకుంది. అది పని మనిషి కాదు, మోసగత్తే. శ్రీమతి గారు, నిజానిజాలు తెలుసుకోకుండా మనం మాట్లాడడం సరికాదు. అయినా ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాల్సింది మనం కాదు, వసుంధర గారు. వసుంధర గారు మాత్రమే మాట్లాడాలి. మా అక్కకి క్షమించడం తప్ప తిట్టడం, బుద్ధి చెప్పడం ఇలాంటివేవీ రావు. ఆ రవలికి బుద్ధి చెప్పాల్సింది అక్క కాదు, మనం. ఇంత పని చేసినందుకు దాన్ని ఇంకా క్షమిస్తే ఎలా? పదండి, నేను వెళ్ళి ఆ పట్టుబట్టలు ఎందుకు కట్టుకుందో, వంశసార్ గదిలోకి ఎందుకు తూరిందో దాని జుట్టు పట్టుకుని అడుగుతాను. పదండి.